హరి ఓం. దేవనాగరి తరగతికి స్వాగతం. మనము ఇంతవరకు సంయుక్తాక్షరాల వరకు నేర్చుకున్నాము. స్వరాలు, వ్యంజనాలు, సంయుక్తాక్షరాలు పూర్తయిపోయాయి. ఈ రోజు మనం గుణితాక్షరాలు నేర్చుకుందాం. సంయుక్తాక్షరాలు బాగా అభ్యాసం చేసి ఉంటారు, అక్షరాలు బాగా గుర్తుపట్టగలిగి ఉంటారని ఇప్పటివరకు ఆశిస్తున్నాను. తర్వాత భాగంలోకి మనం ముందుకు వెళ్దాము. ఆ దేవనాగరి అక్షరాలలో మనకి గుణితాక్షరాలు తెలుగు లాగే ఉంటాయి. అంటే కొంచెం సంయుక్తాక్షరాలు కొద్దిగా వేరేగా ఉండినాయి కదా. తెలుగులో మనము రెండో అక్షరాన్ని సగం చేస్తాము, సంస్కృతంలో మొదటి అక్షరాన్ని చేస్తాము. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే గుణితాక్షరాలు తెలుగు ఉన్నట్టే ఉంటాయి. గుణితాక్షరం కాన్సెప్ట్ ఏంటో మొదలు చూద్దాం. మనకి స్వరాలు మొత్తం 13 స్వరాలు ఉన్నాయి అవునా. వాటిని అన్ని ఒకసారి ఇక్కడ రాస్తాను. ఆ స్వరాల అక్షరాలే ఒక వ్యంజనంతో కలిసినప్పుడు అవి గుణితాక్షరాలుగా మారుతూ ఉన్నాయి. అంటే ఒక వ్యంజనం ముందు ఉంటుంది, దానికి కుడి వైపున మనము ఈ స్వరాక్షరాలు చేస్తాం. సంస్కృతంలో వీటిని స్వరాక్షరాలను కూడా అంటారు. ఇవి స్వరాలని ఉన్నట్టుగా మనము వ్యంజనాలకి జోడించము. అది సంస్కృతంలో కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి, మనము ఉషా అని రాయాలంటే USHA అని రాస్తాం. అదే ఇంకేదన్నా రాయాలంటే దాన్ని ఆ పొడి అక్షరాలు ఆ AEIOU అనేవి వాళ్ళ వవెల్స్. ఆ వవెల్స్ తోటి ఉపయోగించేసి మనం రాసేసుకుంటూ ఉంటాం. అంతేకాని వేరే ఇంకా ఆ ABCDలు ఇంకా ఏ షేప్లలోకి మారవు. అంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో వాటిల్లో మారటం వేరు. కానీ ఇప్పుడు దీర్ఘం కావటం, గుడి కావటము అటువంటివన్నీ కూడా వేరుగా ఉంటాయి కాన్సెప్ట్స్. దేవనాగరిలో కూడా తెలుగులాగే ఈ స్వరాక్షరాలన్నిటికీ కూడా ఒక వేరే షేప్స్ తయారవుతాయి. అందుకని ముందు ఈ స్వరాలు గుర్తుపట్టగలిగితే వాటికి సంబంధించిన అక్షరాల్ని మనము గుర్తుపట్టగలుగుతాం. ఇవి మనం రాసుకున్నవి ఇంతకు ముందు. ఇవన్నీ మీరు గుర్తుపడతారు. అయినా కూడా అప్పటికే ఒకసారి చదువుతాను. మొత్తం 13 ఉంటాయి ఇవన్నీ. ఈ 13టికి కూడా వేరే షేప్స్, వేరే ఆకారాలు, ఆకృతులు ఏర్పడతాయి. కొన్నేమో ఆ స్వరాక్షరం లాగే ఉంటాయి, కొన్ని కొంచెం భిన్నంగా ఉంటాయి. సరేనా. ఇప్పుడు మనము రాయటం పూర్తయిపోయింది. సరే, దీనికి కూడా పెట్టచ్చు, లేదంటే ఇట్లా కూడా పెట్టచ్చు. అహ్ ఆ ఇ ఈ ఉ ఊ ర్ ర్ ల్ ఏ ఐ ఓ ఔ. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. తెలుగులో ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఉంటాయి. అంటే చిన్న ఒక మాత్ర ఉన్న ఎకారము, ఒక మాత్ర ఉన్న ఒకారం కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కడు, ఒక అన్న చోట్ల ఓ అనేది హ్రస్వం. ఎక్కడ, ఎందుకు అనే చోట్ల ఏ అనేది హ్రస్వం. ఏమిటి అనే చోట ఏ అనేది దీర్ఘం. మనకు సంస్కృతంలో ఎప్పుడు ఏ దీర్ఘమే ఉంటుంది, ఓ కూడా దీర్ఘమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఈ స్వరాక్షరాలని వీటి పక్కన రాసుకుంటూ వద్దాం. అకారానికి ఏమీ ఉండదు, ఎందుకంటే అది ఆ ఏదైతే వ్యంజనాక్షరం ఉందో, వ్యంజనం ఉందో, ఆ వ్యంజనం లోపలే ఆ నిబిడీకృతమై ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఈ పాయింట్ గుర్తుంది కదా. ఇప్పుడు క అని రాశాను. క అని రాసినప్పుడు అందులో ఆ ఉంది, ఎందుకంటే మనము క అంటున్నాం, క్ అంటలేదు. అట్లాగే క, ఖ, గ, ఘ అన్నప్పుడు వీటన్నిటిలో ఆ అంతర్లీనంగా ఉంది. అప్పుడు మనం ఏమనుకున్నాము, దాన్ని ఇందులో ఉన్న అకారాన్ని మనం చూపించటానికి ఒకవేళ కకారం మాత్రమే మనం చేయాలంటే ఈ విధమైన ఒక హలంతం పెడుతూ ఉన్నాం. ఆ హలంతం పెడితే అది క్ అవుతుంది. ఆ క్ కి ఆ కలిపితేనే క అనేది పలికే యోగ్యంగా తయారవుతుంది. కాబట్టి అకారానికి గుర్తు ఏమీ ఉండదు. అకారము అన్ని వ్యంజనాల లోపల అంతర్లీనంగా ఉన్నదే. ఇప్పుడు ఆ దీర్ఘంగా ఎట్లా పెడతారో చూద్దాం. ఇందులో ఈ భాగం ఉంది కదా, ఈ భాగమే దీర్ఘంగా పెడతారనమాట. అంటే ఈ విధంగా పెడతారు. ఇది దీర్ఘం, టీ లాగా ఉంటుంది. పైన ఒక అడ్డు గీత, ఒక నిలువు గీత. గుడి అనేది మనం తెలుగులో గుడి, ఇప్పుడు మనం తెలుగులో దీర్ఘం ఈ విధంగా రాస్తాం అవునా. తెలుగులో ఈ విధంగా రాస్తాం. క ఉందంటే కాకి దీర్ఘం, అదే గా ఉందంటే గాకి దీర్ఘం, అదే రా ఉందంటే రాకి దీర్ఘం, అదే పా ఉందంటే పాకి దీర్ఘం. ఈ విధంగా మనం రాసుకుంటాం. సంస్కృతంలో ఈ విధంగా ఉంటుంది.
ఇప్పుడు గుడి ఎట్లా రాస్తాము తెలుగులో? గుడి ఇస్తే ఈ అవుతుంది. అవునా? ఒకవేళ కాకి ఇస్తే కాకి గుడిస్తే కీ అవుతుంది. చాకి గుడిస్తే చీ అవుతుంది. రాకి గుడిస్తే రీ అవుతుంది. లాకి గుడిస్తే లీ అవుతుంది. అయితే లీ ఇట్లా రాస్తాము. వా కూడా వాకి గుడిస్తే వి ఈ విధంగా రాస్తాం. అట్లాగే సంస్కృతంలో ఎట్లా రాస్తారు అంటే ఇట్లా ఒక గీత గీసి ఒక అడ్డు గీత గీసి ఈ విధంగా రాస్తారు. ఎఫ్ లాగా ఇంగ్లీష్ లో ఎఫ్ లాగే ఉంటుంది ఇది. అంటే ఇక్కడి నుంచి కూడా మొదలు పెట్టచ్చు. ఇట్లా రాసి ఈ విధంగా స్ట్రైట్ గా రాస్తే అది గుడి అవుతుంది. ఓకేనా? దీనికి కరెక్ట్ గా రివర్స్ లో రాస్తే అది గుడి దీర్ఘం అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టుగా అన్నమాట. ఓకే, ఈ విధంగా కుడి వైపు రాస్తే అది గుడి దీర్ఘం అవుతుంది. ఇది ఎడం పక్కకి ఇస్తారు అక్షరానికి, అంటే ఇక్కడ అక్షరం వస్తుంది అనమాట. ఇప్పుడు కి రాయాలంటే ఇట్లా వస్తుంది, రీ రాయాలంటే ఇట్లా వస్తుంది. ఈ విధంగా అదే ఇక్కడ రాస్తారు. మళ్ళీ ఇవన్నీ రాసి చూపిస్తాను. ఊ అనేది ఈ గీత ఉంటుంది కదా, అక్షరానికి కింద పెడతారు, ఈ విధంగా పెడతారు. సున్నా చుట్టి దాన్ని ఈ విధంగా తీసుకోవాలి, అప్పుడు ఊ అవుతుంది. అదే తెలుగులో ఎట్లా పెడతాము అంటే కొమ్ము పెడతాం, పక్కన పక్కన కొమ్ము పెడితే కుడివైపున పెడతాం, కానీ సంస్కృతంలో కింద పెడతాం. అట్లాగే కొమ్ము దీర్ఘం అనేది ఈ విధంగా పెడతారు. దీనికి ఉల్టా, ఉకారానికి ఉల్టా. ఇప్పుడు ఊ ఇట్లా రాసాం కదా, దీనికి ఉల్టా ఈ విధంగా రాస్తారు. మరీ ఇట్లా రాయద్దు, మరీ ఇట్లా రాయద్దు, రాయకుండా కొంచెం మీడియం గా ఇట్లా రాస్తే అందంగా ఉంటుంది. ఊ అయిపోయిన తర్వాత ఇప్పుడు రు. రు అనేది కూడా గీత పైన ఉంటుంది, అక్షరం మధ్యలో ఉంటుంది. ఈ ర్ అనేది ఇట్లా పెడతారు. అట్లాగే దీర్ఘ ఋకారము ఈ విధంగా పెడతారు. డబల్, దానికే రెండు ఇస్తే అది రు దీర్ఘం అవుతుంది. లో ఈ భాగం తీసేస్తే అది గుణింతం అవుతుంది. అంటే ఇంత పార్ట్ రాస్తాం. పైన అక్షరం ఉంటుంది, మధ్యలో అక్షరం ఉంటుంది అన్నమాట. అక్షరాన్ని పెడితే అది ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా తయారవుతుంది. సరేనా? ఇది అయ్యాక ఏ. ఈ ఏ ఐ దగ్గర కొద్దిగా భ్రమ పడతారు జనాలు. ఇప్పుడు మనకి స్వరాక్షరాలు అంటే స్వరం ఏవైతే రాసామో ఆ స్వరంలో దీని పైన ఏం లేదు. ఒకటి ఉంటే ఐ. కానీ ఈ గుణితాక్షరం రాసినప్పుడు ఒకటి రాస్తే ఏ, రెండు రాస్తే ఐ. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరేనా? ఒకటి రాస్తే ఏ, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదారే, అదేంటి ఐ మీద కదా ఒకటి ఉన్నది అని అనుకోవద్దు. రెండు ఇస్తే ఐ, ఒకటి వేస్తే ఏ. ఇది అక్షరం పైన రాస్తారు. ఎట్లయితే ఐ మీద ఇప్పుడు ఇది చూస్తున్నారో అట్లాగే అక్షరం పైన రాస్తారు. అట్లాగే ఓ తీసుకుంటే ఆ దీర్ఘం ఇచ్చినట్టే ఒక అడ్డు గీత ఒక నిలువు గీత వేసి ఈ భాగం, అంటే ఏ భాగం మనం రాస్తున్నాము అంటే ఇగో ఈ భాగాన్ని, ఈ భాగం ఉంది కదా, ఇంత భాగాన్ని తీసుకుంటే అది ఓ అనే మాత్ర అవుతుంది అనమాట. అంటే సంస్కృతంలో దీనిని మాత్ర అంటారు, తెలుగులో గుణితము అంటారు, సంస్కృతంలో దీనిని మాత్ర అంటారు. అట్లాగే ఔ తీసుకుంటే కూడా మళ్ళీ ఆకి ఇచ్చినట్టే చిన్న గీత, మళ్ళీ పొడుగు గీత పెట్టి పైన రెండు ఇయ్యాలి. ఈ కుడి వైపున ఈ గీత వస్తుంది, అంటే అక్షరం ఇటు పక్కకు ఉంటుంది అనమాట. అక్షరం ఇటు పక్కకుంటే దాని కుడి వైపున ఇస్తారు, అది ఔకారం అవుతుంది. అంతే, ఇంతే భాగం తీసుకొని వేస్తారు. అట్లాగే ఇంకొక రెండు మనకు అక్షరాలు ఉన్నవి ఏంటంటే అం అహ. అం అహ నేను అవి రాయలేదు. ఈ స్వరాలు ఇంతవరకే కదా, స్వరాలు తోటి కూడి మళ్ళీ అమ్ వస్తుంది. అంటే ఇప్పుడు కం అని అన్నప్పుడు కా మీద ఆ ఉండి దానికి అమ్ అని వస్తుంది. ఓకే, అం అహ అనే అక్షరాలు ఎట్లా రాస్తారు, ఇవి ఇట్లా రాస్తారు. అయితే అమ్ అని మనం పెట్టాలి ఇంకొక అక్షరాన్ని కంటే అందులో అచ్చు వెళ్ళిపోదు, అచ్చు వెళ్ళిపోకుండా వస్తుంది. ఇప్పుడు ఈ పైన గీత గీసి ఒక బిందువు పెడితే ఏ అక్షరమైనా, కింద కా ఉండొచ్చు, పా ఉండొచ్చు, సా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. పా ఉంటే పం, కా ఉంటే కం, సా ఉంటే సం, అట్లా అవుతుంది. అట్లాగే అహ అన్నప్పుడు గీత ఇట్లా పైన ఉన్నప్పుడు అక్షరానికి కుడివైపు రెండు సున్నాలు చుడతారు, లేదా రెండు చుక్కలు ఈ విధంగా పెడతారు. చుక్కలు పెడితే ఒక్కొక్కసారి అంత బాగా కనిపించదు, కానీ మరీ పొడుగ్గా ఇట్లా వేరేగా చేయదు. ఒక్క చుక్క చిన్నది ఈ విధంగా పెడితే అది విసర్గ అవుతుంది. ఓకే, ఇంతవరకు ఇంతవరకు 13, ఈ రెండు 15, మొత్తం 15 ఉంటాయి మనకి. అంటే సంస్కృతంలో గుణితాక్షరాలు 15 ఉంటాయి. ఇప్పుడు వీటిని నేను ఒక అక్షరానికి రాసి చూపిస్తా, వాటి పొజిషన్స్ ఎట్లా ఉంటాయో చూదురు గాని. కా తీసుకుందాం. కా తీసుకుంటే ఇప్పుడు ఒక కా రాస్తాను. ఇది కా.
ఇప్పుడు మనకు క క అంటే ఆ ఇందు లోపలే ఉంది. కాకి దీర్ఘం ఇస్తే కా అంటే దానికి కుడి వైపుని ఇస్తాం. కాకి గుడిస్తే కి. ఇగో ఇక్కడి నుంచి తీసుకొని ఈ విధంగా ఎడం పక్కకి ఇస్తే కి. అదే విధంగా కుడి పక్కకి ఈ కా నుండే తీసుకొని ఈ విధంగా వేస్తే కీ. కింద పెడితే కు. కిందనే పెడితే కూ. అదే కింద దాన్ని అంటించే పెడితే కృ. దానికే మళ్ళీ అంటించి డబల్ పెడితే కృ. క్లు పెట్టాలంటే కూడా ఇక్కడే పెట్టాలి. ఓకే, ఈ విధంగా క్లు దానికి అంటించి పెట్టాలి. కాకి పైన ఇది ఇస్తే ఒకటిస్తే కే, రెండిస్తే కై. అదే ఈ పక్కన గీత ఇచ్చి ఈ గీతకి ఓకే ఒక గీత పెట్టి ఆ గీతకి ఇట్లా పెడితే కో. అదే కుడి వైపున రెండు పెడితే అటువంటిదే కౌ. పైన బిందువు పెడితే కం, పక్కన రెండు బిందువులు పెడితే కహ. ఇవి ఇవి స్వరాక్షరాలు ఒకే అక్షరానికి ఈ విధంగా ఉంటాయి. వీటిల్లో చూస్తే ఇది కుడి వైపున వస్తుంది, ఇది ఎడం వైపు. ఎడం వైపున వచ్చేది ఇకారం ఒక్కటే. ఇది కుడి వైపు పై వైపు వస్తుంది. ఇది కింది వైపు, ఇది కింది వైపు. అది ఇది అనే బదులు మొత్తం చెప్తాను. ఆ దీర్ఘం కుడి వైపు, ఈ గుడి అంటే చిన్నది ఎడం వైపు, ఈ గుడి దీర్ఘం పెద్దది కుడి వైపు, ఊ చిన్నది ఊ దీర్ఘము, రు రు దీర్ఘము, లు. ఈ 5 కూడా ఉత్త కింద మాత్రమే వస్తాయి. ఏ ఐ ఈ రెండు ఉత్త పైన మాత్రమే వస్తాయి. ఓ అనేది పైన కుడి వైపున వస్తాయి. అవు కూడా పైన కుడి వైపున వస్తుంది. అమ్మ అనేది కేవలం పైన వస్తుంది. అహ అనేది కేవలం కుడి వైపున వస్తుంది. ఈ విధంగా గుణితాక్షరాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకొక అక్షరం తీసుకొని దానికి గుణితాక్షరాలన్నిటినీ కూడా రాసే ప్రయత్నం చేస్తాం. గా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనము గా తీసుకుందాం. గా గా అన్ని ఒకే తీరుగా ఉంటాయి. తెలుగులో అన్నా కొన్ని మారుతాయి కానీ ఇప్పుడు మకారంకి బకారానికి పాకి మారుతాయి. సంస్కృతంలో అట్లా అస్సలు మారదు. ఉత్తర ఒక్కటే మారుతుంది. అది కూడా చూపిస్తాను. గి గీ గు. దానికి అంటి ఉండాలి. ఉకారము దీర్ఘము. ఎందుకని మళ్ళీ విడిగా కూడా రాసి చూపిస్తున్నాను. గుర్తులు నేర్పించాను, ఒకే అక్షరానికి అన్ని రాశాను, మళ్ళీ ఒక అక్షరానికి అన్ని విడివిడిగా కూడా మీకు రాసి చూపిస్తున్న కారణం ఏంటంటే దానికి ఎప్పుడూ కూడా కొన్ని అంటి ఉంటాయి. ఈ విధంగా స్ట్రైట్ గా వచ్చి ఇట్లా తిప్పాలి, కొద్దిగా అంటి పెట్టాలంటే. గృ గృ. తర్వాత గ్లు. గే ఇంత పెద్దగా వద్దు, కొంచెం చిన్నగా పెడితే గే. గై. గో. ఇంకొక గీత పెడితే గో. ఈ ఓకి ఏకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. జనాలు అంత తొందరగా గుర్తుపట్టలేకపోతారు. ఇది చూసి ఓ అనుకుంటారు, ఇది చూసి ఏ అనుకుంటారు. ఆ విధంగా అనుకోదు. ఇప్పుడు గాకి ఇదంతా కలిపి గా. ఇప్పుడు ఇంకొక గీత పెడితేనే అది ఓ ఔ అవుతాయి, లేకపోతే అవి గా గానే ఉండిపోతుంది. గౌ గం గహ. ఈ విధమైన స్వరాక్షరాలతో కూడిన ఒక అక్షరం నేను రాసి చూపించాను. అట్లాగే మా ఇట్లా పెట్టేస్తే మా అయిపోతుంది. అన్ని ఇట్లా పెట్టేస్తే మా. గ గా గి గీ గు గు గృ గృ గ్లు. గే గై గో గౌ గం గహ. ఈ విధంగా గకారం. ఇప్పుడు వీటినే ఒక తీరుగా ఎట్లా అంటే ఇప్పుడు ఇందులో ఉన్న శబ్దం ఏంటి అని చూపించటానికి ఒక పద్ధతి ఉంది. ఆ విధంగా మీరు హోంవర్క్ ఏంటంటే ఈ ఒక అక్షరం తీసుకొని ఒక 5 అక్షరాలు తీసుకొని ఈ విధంగా వ్రాయాలి. ఏ విధంగా అంటే మనం ఏది తీసుకుందామంటే యా తీసుకుందాం. యా ప్లస్ ఆ.
ఈజ్ ఈక్వల్ టు య. అట్లాగే మళ్ళీ య, ఇక్కడంతా య రాసుకుంటూ వెళ్ళాలి. య ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు యా. య అంటే ఇది కేవలం వ్యంజన శబ్దమే. య ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. అట్లాగే మిగతావి కూడా. య ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే ఇట్లా రాసినందువల్ల ఏమైతుందంటే మనకి ఇప్పుడు మనం పెట్టే ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇవి దీనిని రిప్రజెంట్ చేస్తాయి. ఈ సౌండ్ ని, ఈ శబ్దానికి అవి ప్రతినిధులుగా ఉన్నాయి అని తెలుస్తుంది. నేను 4 రాసి చూపించాను, మీరు మొత్తం 15కి ఇవి వ్రాయాలి. ఒక 5 అక్షరాలకి కనుక రాశారంటే బాగా మీకు సులువైపోతుంది. ఇది అయిపోయాక ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కా నుంచి హా వరకు 33 ఉన్నాయి కదా వ్యంజనాలు. ఈ 33 వ్యంజనాలకి కూడా ఈ 15 వస్తాయి. కాబట్టి 33 ఇంటూ 15 ఎన్నైతాయి చూసుకుందాం. ఓకే, ఇన్ని అవుతాయి. ఓకే, ఇన్ని రకాలుగా మనకి ఫామ్స్ వస్తాయి. రేఫ ఒక్కటి కొంచెం వేరేగా ఉంటుంది. రేఫ అంటే రా. రా ఎట్లా ఉంటుంది? ఇది కొంచెం డేంజరస్, కొన్ని అక్షరాలు వేరే ఉంటాయి. మరి రెడ్ వద్దులే. రా ఒకటే, రా ఇది సమానమే. రీ ఇందులో కూడా మార్పు లేదు. రీ దీనిలో కూడా మార్పు లేదు. ఇక ఇప్పుడు వస్తుంది మార్పు. మామూలుగా అయితే ఇట్లా పెట్టాలి కదా, ఇది తప్పు. ఇగో ఇక్కడి నుంచి ఒక హుక్ లాగా ఇట్లా వస్తుంది, ఇది రు. ఆ తర్వాత దీర్ఘం పెట్టేటప్పుడు ఇట్లా రావాలి కదా, కానీ దీనికి ఒక చిన్న గీత పెట్టి ఈ విధంగా దింపితే ఇది రూ. సరేనా? ఇది కన్ఫ్యూజ్ అవ్వదు, రాకి మాత్రం పక్కన వస్తుంది. దాని తర్వాత ర్ అనేది ఇట్లా రాయాలి కదా, కానీ ఇది ఇట్లా ఉండదు. ఇది ఎట్లా ఉంటుందంటే ర్ రాసి, అంటే ఋషి అనేది ఏదైతే వర్ణం మనం నేర్చుకున్నామో అది రాసి పైన మీకు సంయుక్తాక్షరం నేర్పించినప్పుడు నేర్పించాను కదా, ర C1 గా ఉన్నప్పుడు ఎట్లా ఫామ్ అవుతుందో అది రాయాలి. అట్లాగే ర్ అంటే రాకి వట్రసూడి దీర్ఘం. అప్పుడు ఇగో ఇది రా, ఈ పైన పెట్టిందే రా, ఆ రాకి ఇట్లా వస్తుంది అనమాట. అంటే ఇట్లా రాసి ఈ విధంగా రాసే బదులు దాన్ని ఇట్లా రాస్తూ ఉన్నాం. అట్లాగే ర్లు అనేది ఉండదు, అయినప్పటికీ కూడా అది ఉన్నా ఇట్లా ఉంటుండొచ్చు, లేదా కింద కూడా పెట్టచ్చేమో తెలియదు. దాని తర్వాత రే రై రోరవ్ ఇవి మామూలుగా మళ్ళీ పైనే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఒక 4 అక్షరాలు ఇక్కడ కొంచెం భిన్నంగా ఉంటాయి, మిగతావన్నీ సమానంగా ఉంటాయి. ఇంకా అసలు ఎక్కడా మారే పనే లేదు. అన్నిటికీ ఇదే పద్ధతి. బాగా ప్రాక్టీస్ చేసుకుంటే వాటిని గుర్తుపట్టడం సులువవుతుంది. లేకపోతే నేను ఎక్కువగా చూసింది ఈ రెండిట్లో బాగా కన్ఫ్యూజ్ అవుతారు, అది చూసుకోండి. ఈ 4 అక్షరాలు కొద్దిగా ఇబ్బంది పడతారు. అట్లాగే కొమ్ము దీర్ఘము అంటే ఇది ఇది వీటిల్లో కూడా కొంచెం డిస్టర్బ్ అవుతారు. అవి కాకుండా చూసుకోవాలి. ఇక్కడికి గుణితాక్షరాలు పొడి అక్షరాలకు అయిపోయాయి. ఇప్పుడు ఈ 33 వ్యంజనాలకి 15 చొప్పున చేస్తే ఇన్ని ఫార్మ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇదే పని మనము సంయుక్తాక్షరాలకు కూడా చేయొచ్చు. సంయుక్తాక్షరాలకు ఎట్లా చేస్తారు? సంయుక్తాక్షరాల ఫార్ములా ఏంటి అంటే, ఒక్క నిమిషం ఇది మనము ఫస్ట్ సేవ్ చేసుకుందాము. మనం సంయుక్తాక్షరాల్లో ఏం నేర్చుకున్నాము అంటే, ఒక అక్షరము దానిలోని అచ్చు వెళ్ళిపోయి అది ఇంకొక అక్షరంతో జోడించుకున్నప్పుడు అది సంయుక్తాక్షరం అవుతుంది. కానీ అక్షరం అట్లాగే ఉంటుంది, దాన్ని మనం గుర్తుపట్టచ్చు. ఇది క, కా మీద క, అక్క అంటాం కదా అది. అట్లాగే కా మీద త,
క సగం రాసి త పూర్తిగా రాస్తాం. అట్లాగే క రాసి వా రాస్తే 2 రకాలుగా రాయొచ్చు. కుడివైపు రాయొచ్చు, కింద కూడా రాయొచ్చు ఈ విధంగా. అట్లాగే క్న ఇట్లా రాయొచ్చు, లేకపోతే ఇట్లా కూడా రాయొచ్చు. అట్లాగే కుమ రుక్మిణి కుమ ఈ విధంగా. ఇప్పుడు ఇవి రాశాక వీటికి గుణితాక్షరాలు రాయాలి. ఇప్పుడు ఈ అక్షరంలో ఏముంది అంటే క సగం ఉంది ఫస్ట్ది, దాని తర్వాత క పూర్తిగా ఉంది, అంతేనా? క ప్లస్ క. ఇప్పుడు నాకు అక్క రాయాలి కదా, అక్క దీర్ఘం రాయాలి ఇప్పుడు నేను. అంటే ఈ కుడి వైపున అంటే ఏదైతే చివరి సంయుక్తాక్షరం అయిపోయి ఇంకా పైన ఇంకొక కొత్త సంయుక్తాక్షరంలో వ్యంజనం ఏమి జోడించుకోనప్పుడు అక్కడ గుణితాక్షరం పెడతాం. అట్లాగే రక్త ఉంది, రక్తా చేయాలంటే ఇక్కడ దీర్ఘం పెడతాం. క్వా ఇది ఉంది. ఇప్పుడు నాకు క్వృ కావాలి, ఇగో ఇక్కడ పెడతాను. అదే క్నా ఉంది, నాకు క్నౌ కావాలి అంటే ఇక్కడ పెడతాను. చివరిగా అక్షరం పూర్తయిపోయాకంటే సంయుక్తాక్షరం పూర్తయ్యాక పెడతాను. క్నే రాయాలి, ఈ విధంగా పెడతాను. రుక్మిణి అన్నాను కదా, రుక్మి అన్నప్పుడు ఇగో ఇట్లా వస్తుంది. కొంతమంది ఇక్కడి నుంచి కూడా పెడతారు, అది కూడా తప్పేం కాదు, కానీ ఇక్కడి నుంచి పెడితే మొత్తం అక్షరానికి పెట్టిన ఫలితం మనకి ఇంకా కాస్త బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు సంయుక్తాక్షరాల్లో మనకి C1 C2 ఉంటాయి, అవునా? C1 C2 అట్లాగే C3 కూడా ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ C3 ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక అక్షరం చూద్దాం. అటువంటి త్య ఉందనుకోండి, క త ఇంకా అక్కడి పూర్తి కాలే, ఇంకొక యా ఉంది, ఇక్కడికి ఒక అక్షరం పూర్తయింది. ఇప్పుడు నాకు శక్త్యా, శివ శక్త్యా యుక్తో, శక్త్యా రాయాలంటే ఇగో ఈ విధంగా. ఈ యా కూడా అయిపోయాక దానికి దీర్ఘం ఇస్తాం. శక్త్యుక్త ఈ విధంగా ఊ ఇస్తాం. 2 గుణితాక్షరాలు ఎప్పుడూ రా. ఒక అక్షరానికి 2 గుణితాక్షరాలు వచ్చే అవకాశమే లేదు, భాష మనకు అట్లా లేదు. ఆ విధంగా మనకు దీనికే పెట్టింది దీనికి పైన ఇంకోటి పెడతా అంటే కుదరదు. ఒకటే గుణితాక్షరము ఏ వ్యంజనంతోటైనా వస్తుంది. అది వ్యంజనం కావచ్చు లేదా సంయుక్తాక్షరం కావచ్చు, దాని చివరిలో వచ్చి అది జోడించుకుంటుంది. ఈ విధమైన వ్యవస్థ గుణితాక్షరాల్లో చాలా ముఖ్యమైనది. అంటే గుణితాక్షరాలు ఇవి మొత్తం కలిపి 13 మొత్తం కలిపి 15 ఉన్నాయి. మొత్తం 15. ఈ 33 వ్యంజనాలకి రాంగా ఇంకా పైనుంచి ఈ సంయుక్తాక్షరాల పైన కూడా వస్తాయి. స్పష్టంగా ఉందా ఇప్పటి వరకు? స్పష్టత ఉందా? అర్థమైందా? అర్థమవుతుంది. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? లేవమ్మా. ఒక్కసారి రాసుకుంటూ ఏమన్నా కొన్ని పదాలు రాసి చూపిస్తాను. వాక్యం ఒకటి, ఏదైనా శ్లోకం కూడా రాయొచ్చు మనం. శుక్లాంబరధరం ఆ శ్లోకం రాద్దాం. ఎట్లా రాస్తారు? అది షు, షు అంటే ఇది ష, ష దానికి ఉ, షు. క్లా, కా సగం రాసి లా పూర్తిగా రాసి దాని పక్కన దీర్ఘం శుక్లా. శుక్లాంబరంబ, మా దానికి బ, శుక్లాంబ. రధరం శుక్లాంబర, ఇది శుక్లాంబర. అయితే వీటిని ఎప్పుడు కూడా కలిపి రాసేటప్పుడు గీతంతా కలిపి ఉండాలి, పొడి పొడిగా విడివిడిగా రాయకూడదు. ఇప్పుడు ధాకేమనుకున్నాము, ఈ 0 మీదకి గీత రాకూడదు, అవునా? కాబట్టి దీన్ని పక్కకి ఈ విధంగా రాస్తాం. శుక్లాంబర ధరం, ఈ విధంగా రా పక్కన రాశాం. విష్ణుం, వి, వి అంటే ఇట్లా ఇవ్వా రాసి ఎడం పక్కన వి రాశాం కదా. ష్ణుం, ష సగం, ణ సగం, దానికి ఊ పెట్టి పైన 0 పెడితే అది విష్ణుం. శుక్లాంబరధరం విష్ణుం. శశివర్ణం, ష షి వ
రుణ. రుణ అంటే పైన రావాలి. రుణ. ఓకే, సో నా రాసి ఇప్పుడు ఈ సున్నాల మీదకి గీత రాకుండా పెట్టి దీని మీద రాయండి. వర్ణం ఇందులోకి పెట్టాలి. చతుర్భుజం. చ తు త అంటే తా రాసి తు అంటే దానికి ఇది పెట్టాలి. భూ మళ్ళీ ర పైన వస్తుంది. ఓకే, అది ముందే రాయలేము కాబట్టి అది ఎక్కడ దీనిది వస్తుందో దాని మీదకే రాయాలి. భూ కదా, భూ రాసి దీనిపైకి పెట్టాలి. సో మళ్ళీ ఈ సున్నా మీదకి గీత రావాలి. చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం. చివర్లో మకారం కాబట్టి మొత్తం రాయాలి. ప్రసన్న వదనం. ప ఎట్లా రాస్తారు? ప ఇట్లా రాస్తారు. దానికి రావత్తు ఈ విధంగా ఇస్తారు. C2 కదా, అందుకని కిందికి వచ్చింది. అట్లాగే ప్రసన్న. నా మీద నా రెండు రకాలుగా రాయొచ్చు. ఇట్లా రాయొచ్చు, లేదు అంటే ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇది కూడా రెండు కనిపిస్తాయి మనకు ప్రింట్స్ లో. ప్రసన్న వ ద న మ. ప్రసన్న వదనం. ధ్యాయే. ధ్యాయేత్ రెండు తెప్పుకోవచ్చు. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సర్వ మళ్ళీ రా వచ్చింది సా పక్కన. అది దేని మీద వచ్చింది? వా మీద వచ్చింది కాబట్టి ముందు వా రాసుకొని తర్వాత ఇది రాయాలి. సర్వ విఘ్నోప. వ ఎడం పక్కన ఇకారం విఘ్న. ఘ న ఓ విఘ్నో ప షా అంత ఏ. సర్వ విఘ్నోపశాంతయే. ఈ విధంగా శ్లోకం. ఈ విధంగా వినాయకుడి శ్లోకం ఈ విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రాసే వేళ ఈ సున్నాలు వచ్చినప్పుడు చూసుకోవటం ఒకటి. ఏంటి? అమ్మా అర్థమవుతుంది. ఈ విధంగా శ్లోకాలు రాసుకోవచ్చు. అంతా కూడా ఇప్పుడు ఇక్కడ వరకు బాగా వచ్చింది. ఇక్కడ మాత్రం పక్కకు ఉంచాం. సో రాసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అక్షరాలు ఎక్కడ గ్యాప్. ఇప్పుడు ఒక పదం పూర్తయ్యాకే మధ్యలో స్పేస్ ఇవ్వాలి. మధ్యలో ఎక్కడా ఇవ్వకూడదు. అక్షరాలన్నీ కనెక్ట్ అయి ఉండాలి. ఎక్కడ ఇట్లా ఇట్లా పొడి పొడిగా రాకూడదు. ఈ విధంగా పై గీతతోటి అన్ని కూడా సరిగ్గా కనెక్ట్ అయి ఉండాలి. మనం పెన్ తో రాసేటప్పుడు చాలా సులువుగా ఇవి చేయొచ్చు. నేను కంప్యూటర్ మీద రాస్తున్నాను కాబట్టి కొంచెం ఇది కలవాలి. ఎప్పుడు ఇట్లా విడివిడిగా రాకూడదు. ఇది కూడా మరీ పెద్దగా పెట్టద్దు, అట్లానే మరీ చిన్నగా పెట్టద్దు. కొద్దిగా ఇట్లా ఇట్లా పెట్టినా కూడా పర్వాలేదు. ఆ విధంగా ఇంత సైజులో మనం పెట్టుకోవాలి. అదయ్యాక అంతే. ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు సాధారణంగా సింగిల్ రూల్ పుస్తకాలు ఉంటాయి. సింగిల్ రూల్ పుస్తకాలు ఎట్లా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి. ఒకటే లెంత్ లో ఉంటాయి. ఇప్పుడు వీటిల్లో దేవనాగరి అక్షరాలు రాసే వేళ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పైకి రాస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు ఏం చేస్తాం? ఇప్పుడు ఇది ఏ బి సి ఈ విధంగా రాస్తాం కదా ఇంగ్లీష్. అదే సంస్కృతం అయితే ఇట్లా రాస్తాం. అంటే దాని పైన వస్తుంది అనమాట. క ల ష ఈ విధంగా రాస్తాం. ఇది రాసి అరే పైన గీత ఉంది కదా అని కొంతమంది గీతలు గీయరు. అట్లా కాకుండా గీత గీసి పెడితేనే మనకు షా మీద గీత రాలేదు కదా, అది ఆ తేడా తెలుస్తుంది. ఈ విధంగా పైన గీతతోటి ఆనించుకుంటూనే రాసుకోవచ్చు. దాని కిందికి రాయక్కర్లేదు. మళ్ళీ ఈ కింద కల షోద్భవ ఉంటే కల షో ఈ విధంగా ఇది పైకి వస్తుంది. అట్లాగే కిందికి ఏమన్నా ఉంటే కలు షో ఈ విధంగా వస్తుంది. పైవి ఈ విధంగా, కిందివి ఈ విధంగా. కీ అంటే ఆ పై పార్ట్ లైన్ పైకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా రాస్తారు. ఇవి నేను ఒకసారి ఒకటి ఏదన్నా లెటర్ తీసుకొని నేను రాసి చూపిస్తాను. మా బా తీసుకుందాం. బా ఇట్లా బా
బి, బి, బు, బూ. అర్థమైంది కదా? ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. బ్రు, బ్రు, బ్లు. కింద కింద అక్షరం తోటి అది ఇది అవ్వకూడదు. మళ్ళీ బే పైన ఉంటుంది కదా ఇంకా, అందుకని కొంతమంది లైన్ విడిచి రాయిస్తారు హిందీ రాసే వేళ లేదా సంస్కృతం రాసే వేళ. లైన్లు విడిచి రాయమంటారు. లైన్లు విడకపోయినా ఏం పర్వాలేదు, దాని సైజ్ చూసుకొని కింద దానికి ఎంత కావాలో అంత ప్లేస్ ఇచ్చుకుంటూ కూడా రాసుకోవచ్చు. అదేం కష్టం కాదు. ఇట్లా ఈ విధంగా స్పష్టంగా రాసుకోవాలి. అట్లాగే డబుల్ రూల్స్ ఉంటాయి కదా, డబుల్ రూల్ మధ్యలో అక్షరం వస్తుంది. ఇప్పుడు డబుల్ రూల్ ఏదన్నా ఉంటే అది ఎట్లా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది డబుల్ రూల్ నోట్బుక్. ఇప్పుడు దీనిలో అక్షరం రాసే వేళ ఎట్లా రాస్తామంటే, ఈ విధంగా అక్షరం మొత్తం రాసుకోవచ్చు. ఇంకేమన్నా ఉంటే ఊ రాయాలంటే ఇట్లా కిందికి రాసుకోవచ్చు. కే రాయాలంటే ఈ విధంగా రాసుకోవచ్చు. కొంతమంది దీన్నే ఇట్లా కూడా రాస్తారు. ఇంత అవసరం లేదు, ఆ లోపల కూడా మనం రాస్తాం. ఇది రాసే విధానం. ఇక్కడతోటి మన దేవనాగరి లేఖన పాఠాలు పూర్తయిపోయాయి. మనము ముందు స్వరాలు, తర్వాత వ్యంజనాలు, తర్వాత సంయుక్తాక్షరాలు, తర్వాత గుణితాక్షరాలు ఇవి నేర్చేసుకున్నాము. గుణితాక్షరాలని పొడి అక్షరాలకి అంటే ప్లెయిన్ కాన్సనెంట్స్ కి, కేవల వ్యంజనాలకి పెట్టడం నేర్చుకున్నాము. వాటి మీద మళ్ళీ సంయుక్తాక్షరాలతో పాటు రాయటం తెలుసుకున్నాము. ఏమన్నా పదాలు చూసి రాత అట్లాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు బాగా అలవాటు అవుతుంది, బాగా మీకు ఉపయోగపడుతుంది. చదవటము, చూసి రాయటము, వింటూ రాయటము, లేదా మనస్సులో ఆ శబ్దాలని ఇమాజిన్ చేసుకోవటం వల్ల కూడా భాష చాలా త్వరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు తెలుగు రాసినా కూడా దేవనాగరిలోనే రాసే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ రాసినా కూడా దేవనాగరిలో రాసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఈ భాష లిపి బాగా అలవాటైపోయి మీ లోపలికి ఇముడుతుంది. అందరికీ శుభం భూయాత్.